ఒకసారి అక్కడ వికారాబాద్ స్పోక్స్ పర్సను మొన్న కాంగ్రెస్ పార్టీ మీదనే కొన్ని విమర్శలు చేయడం జరిగింది లగచర్ల ఇష్యూ గురించి. ఓకే, వికారాబాద్ జిల్లా స్పోక్స్ పర్సను ఏ స్పోక్స్ పర్సన్? కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సను, అక్కడ జిల్లా కోర్టు అడ్వకేట్. సో ఒకసారి ఈ లగచర్లలో అసలు ఏం జరుగుతుంది, ఏమేమి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, మరి మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? కాంగ్రెస్నే తిట్టిండు ఆయన, స్పోక్స్ పర్సన్ అయ్యి ఉండి కాంగ్రెస్ మీదనే మాట్లాడడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. హలో రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే అండి. ఏం సార్ పరిస్థితి లగచర్లలో? లగచర్ల పరిస్థితి ఏంటి అంటున్నా? లగచర్ల పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వము అంటున్నారు, ఆడపడుతుంది అంట. ఓకే, మరి ఇంకా జైల్లోకి పోయిన భర్తలంతా జైల్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఇవ్వము అంటున్నారు. ఓకే, దౌర్జన్యంగా తీసుకుంటామనడం మాత్రం సమంజసం కాదని మేము కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా డ్యామేజ్ కావద్దు, రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ కావద్దు. ఇప్పుడు మీరు వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి కదా, స్పోక్స్ పర్సన్. మరి స్పోక్స్ పర్సన్ అయి ఉండి మీరే ప్రెస్ మీట్ పెట్టి భూములు తీసుకోవద్దు అది ఇదని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారు? మరి మీ పార్టీ ఏమంటలేదా? మేడం, పార్టీ నిర్ణయం ఏమైనా ఉండని మేడం, ప్రభుత్వ నిర్ణయం ఏమైనా ఉండని, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు స్పందించకపోతే ఈ రోజు నేను చచ్చిపోయిన కిందికి లెక్క. నేను జిల్లా కోర్టు న్యాయవాదిని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. మాణికరావు గారు నా రాజకీయ గురువు, మాణికరావు గారు, తాండూరు మాణికరావు గారు నాకు నేర్పించింది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రోకర్ పని చేయమని బతకమని లేదు, లీడర్ గా బతుకు, నాయకులుగా బతుకన్నాడు. కాబట్టి నేను నాయకులుగా ప్రశ్నిస్తా. హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం నేను కూడా మేము ఏమంటారు, ఒకవేళ మాట్లాడాను నోటీసు పంపిస్తాం, సమాధానం కూడా చెప్తాము. ఈ సమాధానంతో పాటు ఆ రోజు జరిగిన సంఘటనలను పూసగుచ్చినట్టుగా మొత్తం హైకమాండ్ కు పంపిస్తాం. మల్లికార్జున ఖర్గే గారి దగ్గరికి తీసుకుపోయి ఫిర్యాదు చేస్తాం. ఓకే, సో ఏదైనా మాకు పర్లేదు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా లగచర్ల వాళ్ళు భూములు ఇవ్వడానికి కూడా వీల్లేదు అంటే ఒక అడ్వకేట్ గా కూడా మీరు ఆలోచిస్తున్నారు. అదే వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకోవద్దు అంటున్నారు కదా. ఇష్టం లేకుండా తీసుకోవద్దు. నేను కూడా మేడం నిన్న కూడా తమరికి చెప్తున్నా, నిన్న స్పీకర్ గారి దగ్గరికి మా కోర్టు ల్యాండ్ విషయం గురించి పోయింటిమి. సీనియర్ అడ్వకేట్ కలిసి సార్ కూడా ఒక చెప్పారు, ఇట్లా తిరుపతి రెడ్డి గారు ఫోన్ చేశారు ఇట్లా అని చెప్పారు. మరి స్పీకర్ గారికి ఫోన్ చేసే అవసరం ఏమన్నా తిరుపతి రెడ్డి గారు? అంటే నేను ఇది సార్ చెప్పిన వాడు చెప్తున్నా. ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చినందుకు కొద్దిగా ఆచితూచి అదే మాట్లాడాలనే పరిస్థితి ఎందుకు అవసరము మాకు? మీరు వచ్చి మా జిల్లాలో, నేను చెప్తున్నా మేడం, మీరు మా జిల్లాలకు వచ్చిన తర్వాత జిల్లాకు ఏం మంది మేలు చేస్తున్నారు? ముఖ్యమంత్రి జిల్లా అంటున్నారు కదా, 3 మండలాలు వచ్చినాయి కదా. ముఖ్యమంత్రి జిల్లా వచ్చిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గం చెప్తున్నా, తాండూరు నియోజకవర్గం చెప్తున్నా. ఈ 2 నియోజకవర్గాలలో మీరు వస్తే రోడ్లు చూపెడతారండి. 1 year అవుతుంది. మా స్పీకర్ గారు మాట్లాడని పరిస్థితి. ఇప్పుడు స్పీకర్ ఉన్నారు కాబట్టి బయటికి ఏం మాట్లాడలేరు, నాకు నిధులు కావాలని. నేను స్పీకర్ గారికి నా గాడ్ ఫాదర్ వస్తాను, నా గురువు, రాజకీయ గురువు మాణికరావు. కరెక్టే, మీ గురువు స్పీకర్ గారు. కానీ ఇప్పుడు అట్లా చూసుకున్నా వికారాబాద్ జిల్లా నుండి స్పీకర్ ఉన్నాడు కాబట్టి హవా ఈయన నడవాలి, కానీ ముఖ్యమంత్రి నడుస్తుంది కదా, రెడ్డిలే నడుస్తుంది కదా. నేను స్పీకర్ గారిది నడుస్తుందా, ముఖ్యమంత్రి గారు నడుస్తుందా పక్కన పెడితే మేడం, కోట్పల్లి ప్రాజెక్ట్ అని ఉన్నది. నేను గత 7 ఏళ్లుగా ఫైట్ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లా నిధులు వచ్చినాయి అంటారు. మరి ఈ నిధులు ఏడొచ్చినాయి, 7 పనులు జరుగుతున్నాయి. ఇంకొకటి మీరు వస్తే చూస్తారు, రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏడాది నుండి చూస్తున్నాం. మరి ప్రతిపక్షాలు మన లోకల్ గా నన్ను ఏమంటున్నాయి తెలుసా మేడం? జిల్లా అధికార ప్రతినిధిగా మెత్కానల్ గారు ఎమ్మెల్యే గారు ఉంది, వారిని గాని ఎవరు మన పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు వారిని గారిని గట్టిగా నేను నిలదీస్తుంటే, ఇప్పుడు నన్ను బయట ఏమడుగుతున్నారు? జిల్లా అధికార ప్రతినిధి ఉన్నావు, మీ సార్కు దగ్గర ఉన్నావు, స్పీకర్ గారికి సన్నిహితుడవు, మరి నీకు ఈ రోడ్లు ఎప్పి నీకు ముఖం లేదా సార్ కానీ నన్ను నిలదీస్తుంటే తల్లెడబెట్టుకోవాలి నేను. మరి స్పీకర్ గారు ఏం చూడట్లేదా? మరి మేడం స్పీకర్ గారు పట్టించుకోవట్లేదా అంటున్నాను. స్పీకర్ గారు పట్టించుకోవట్లేదని కాదు మేడం, సీఎం గారు నిధులు విడుదల చేసి పనిచేయలేదు. స్పీకర్ గారు ఓకే, నిధులు ఇవ్వాల్సింది ఎవరు మేడం? గవర్నమెంట్ ఇస్తారు, రెవెన్యూ మినిస్టర్ ఉంటారు, ఇప్పుడు ఎవరు మన రోడ్ R&D మినిస్టర్ ఉంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ జిల్లాకు వికారాబాద్ సీఎం జిల్లా. ఇప్పుడు గజ్వేల్ చూడండి, కేసీఆర్ గారు ఉంటారు కదా, ఇంతకు ముందు మా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఫైట్ చేస్తాం ఆయన గురించి, వాళ్ళ గురించి. ఆయన చూడండి ఎట్లా పెట్టుకున్నారు.
కరీంనగర్ ఎట్లున్నది, సిరిసిల్ల ఎట్లున్నది, మరి వికారాబాద్ సొంత జిల్లా అంటారు. కడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టుకున్నారు కదా మేడం. అవును. మరి వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి జిల్లాను ఎందుకు సమగ్రంగా డెవలప్ చేయాలని ఎందుకు చేయట్లేరు మా వీరు సీఎం గారు అని మాకు కూడా ఉంటది కదా, అడుగుతున్నారు మాకు. అవును. అండ్ ఇంకోటి అండి, అసలు మీ మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఒకప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు అని మాకు తెలుసు, కానీ ఈ తిరుపతి రెడ్డి ఎప్పుడు జాయిన్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీలా? బెటాలియన్ వేసుకొని తిరుగుతుండు కొడంగల్లా. ఆ విషయమే చెప్తున్నాం మేడం. మేము తిరుపతి రెడ్డి గారికి వ్యతిరేకం కాదు, బాగా చెప్పేది క్లియర్ గా చెప్తున్నాం మేడం. ఆయన మాటలు ఆయన చేష్టలకు వ్యతిరేకం. ఆయన చేస్తున్న మొన్న కలెక్టర్ ఆఫీస్ కి వచ్చిండు మేడం. అవును. ఇప్పుడు ఒకటి నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, మీరు ఆ వీడియోస్ చూసే ఉంటారు. కలెక్టర్ ఆఫీస్ కి ఏమన్నాడు ఆయన, కలెక్టర్ ని పరామర్శించడానికి వచ్చినా అని చెప్పిన వ్యక్తి ఎక్కడైనా కలెక్టరే బయటికి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాడా అండి? అదే ఒక కలెక్టర్, నువ్వు చదువుకున్న కలెక్టరు, ఐఏఎస్ క్యాడరు, ఎంత మంచి ర్యాంకు చదువుకున్నోళ్ళు మీరు, గవర్నమెంట్ మీరు ఈ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఐఏఎస్లుగా మీరు ఉంటారు తెలంగాణలో. కలెక్టర్ ఈయన ముఖ్యమంత్రి, పోనీ రేవంత్ రెడ్డి వచ్చిండు ముఖ్యమంత్రి హోదాలా అంటే కలెక్టర్ పోయి రిసీవ్ చేసుకుంటే ఒక అర్థం ఉంది. రేవంత్ రెడ్డి తమ్ముడు ఎవడండి? తిరుపతి రెడ్డి ఎవడు? సర్పంచా? కొడంగల్ సర్పంచా? ఎవరాయన? సో రేవంత్ రెడ్డి తమ్ముడు బెటాలియన్ వేసుకొని రావడం ఏంది? అది కూడా పరామర్శకు వచ్చినటువంటి తిరుపతి రెడ్డిని పోయి అదే పరామర్శించడానికి వచ్చిన కలెక్టర్ పోయి రిసీవ్ చేసుకోవడం ఏంది బయటికి వెళ్ళి? ఇప్పుడు ప్రోటోకాల్ అన్నది ఒకటి ఉంటుందని అందరికీ తెలిసిన విషయం. ప్రోటోకాల్, ఆ ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ పాటించారో మా గౌరవ కలెక్టర్ గారే చెప్పాలి. అది నేను సమాధానం చెప్పలేను మేడం. కలెక్టర్ గారే చెప్పాలి కదా ప్రోటోకాల్ ప్రకారం పోయి రిసీవ్ చేసుకున్నారు అనేది. అదే మరి బహుశా నేనే షాడో ముఖ్యమంత్రి అని చెప్పిపోయినరేమో. మరి నేనేమంటున్నా మేడం, కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా పాపం ఆయన పోయి రైతుల్ని ఒప్పించి మప్పించి తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. కలెక్టర్ గారు కూడా. అయితే నాకు ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే రాజశేఖర్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ నేను కొంచెం మిమ్మల్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతా. కలెక్టర్ గారు లగచర్ల పోయినప్పుడు అక్కడ అసలు పోలీసులు ఎందుకు పోలేదు కలెక్టర్ ఎంబడి? అన్ననేమో ప్రభుత్వ విప్పు పట్నం మహేందర్ రెడ్డి, తమ్ముడేమో జైలుకి ఎందుకు పోయిండు? వీళ్ళు అక్కడ సిండికేట్ పాలన నడుస్తా ఉందా? భూములు 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 కొట్టేయడానికి, అక్కడ తాండావాసులను మోసం చేయడానికి అన్ని పార్టీలు లోకల్గా ఏకమైనయా? సో దయచేసి సమాధానం చెప్పండి. ఆ విషయాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తాం మేడం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే మేము ఎక్కడ ఎవరికి కొల్లేటెడ్ అయ్యి ఇట్లా పరిస్థితి లేదు. 100% మేము కొల్లేటెడ్ కాము. ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోదని భావిస్తున్నాం. మాకున్న సమాచారం మేరకు ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన జరిగినప్పుడు ఎక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, మరి కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా సస్పెన్షన్ కాలేదు, ట్రాన్స్ఫర్ కాలేదు. ఓకేనా? అక్కడ ఉన్న డిఎస్పీ గారిని మాత్రం డీజీపీ ఆఫీస్ కు సాధారణమైన బదిలో భాగంగా అటాచ్మెంట్ అంటున్నారు. ఒక ఇసుక పంచాయతీలో తాండ్రలో ఒక సిఐని సస్పెండ్ చేశారు మొన్న. వికారాబాద్ హెడ్ క్వార్టర్ లో ఇక్కడ వచ్చిన ఎస్ఐ గారు ఉన్నారు, సారీ సిఐ గారు నాగరాజ్ గారు ఉంది, వారిని ఏదో జైలుపేట ఇష్యూ ఒక కేసు అంటని చెప్పి సస్పెండ్ చేశారు. మరి ఇంత మా గౌరవ కలెక్టర్ అభివృద్ధి వాళ్ళు భాగంగా వారు ముందుండి పనిచేసే వ్యక్తి కలెక్టర్ గారు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. మరి వారి మీద దాడి అంటే తోపులాట జరిగింది అక్కడ. దాడి అంటే దాడి, తోపులాట. ఆ తోపులాట జరిగినప్పుడు ఏ ఒక్క సిఐ గాని ఎస్ఐ గాని డిఎస్పీ గాని ఎవరు లేరాడా? అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయకుండా ఆపింది ఇప్పటి వరకు? అదే వెళ్ళలేదు కాబట్టి ఏదో డ్రామా ఉందనిపిస్తుంది మా అందరికి. నేను చెప్తున్నా మేడం, వాళ్ళు ఎవరైతే సస్పెండ్ చేయకుండా ఆపిండ్రో ఆ ఉన్నతాధికారులు కూడా రేపు పొద్దుగాల ఇప్పుడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ వారు వచ్చిండ్రు, సార్ వచ్చిండ్రు, ముఖ్య నాయక్ సార్ అని వచ్చారు కదా, వారికి సమాధానం చెప్పుకోవాలి కదా. అవును. స్టేట్ హెచ్ఆర్సీలో అండ్ స్టేట్ ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ లో సమాధానం చెప్పుకోవాలి కదా ఈ ఉన్నతాధికారులు. అవును అవును. నేను మీకు చెప్తున్నా, నిన్న కూడా నా దగ్గరకు వచ్చిండు ఒక ఇద్దరు కానిస్టేబుల్ జమేదారులు అనుకుంటా. ఏమని వచ్చిందంటే జమేదారులు ఇంటెలిజెన్స్ అండ్ ఎస్బీ ఇద్దరు వచ్చి, సార్ మేము క్యాజువల్ గా కోర్టు దగ్గరికి వచ్చింది, నేను కోర్టులో ఉన్నప్పుడే సార్ క్యాజువల్ గా కలవడానికి వచ్చినాం సార్, మీరు సేమ్ కాంగ్రెస్ పార్టీ కదా సార్, మీరు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చింది సార్ అంటే వాళ్ళకి నేను మీడియా ముందు చెప్తున్నా, ఆయన వాళ్ళు నాకు పోలీసులు నా దగ్గరకు వచ్చే అవసరం ఏముంది? అవును అవును. సరే సాధారణంగా వచ్చింది అనుకుందాం. అంటే కాంగ్రెస్ కార్యకర్త మీరు, వికారాబాద్ జిల్లా స్పోక్స్ పర్సన్, మీ దగ్గరకే ఎస్ఓటీ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత
తర్వాత నేను స్పీకర్ గారికి ఫిర్యాదు చేసిన దగ్గరికి ఇంకొకసారి ఎవరైనా వచ్చిందనుకో నేను డైరెక్ట్ గా నేను కేసు ఫైల్ చేస్తా, థ్రెటనింగ్ చేస్తున్నాను, హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తా, పోయి ఎస్పీ గారి మీద నేను ఫైల్ చేస్తా అని చెప్పిన. ఓకే, నేను భయపడడానికి నేను చిన్న పిల్లని అనుకుంటున్నారా? 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 14 సంవత్సరాలుగా లాయర్ గా పనిచేస్తున్నా. నేను ఒక విషయం చెప్తున్నా మేడం, కోడంగల్లో కందులది కుంభకోణం చేసాడు నరేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నారు కదా లోపల సారు, అవును, టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు, ఇంతకు ముందు వాళ్ళ అనుచరుడు ప్రధాన అనుచరుడు మధుసూదన్ యాదవ్ అని కందుల కుంభకోణం చేసాడు. రైతుల పాస్బుక్లు మార్చేసి వీళ్ళకి సంబంధించిన పాస్బుక్లు పెట్టి డబ్బులతో వేసింది. ఓకే, దాని మీద తేజారాణి మేడం అని ఉంటారు, టెంపరీ వర్కర్ గా వాళ్ళని పెట్టుకున్నారు హస్నాబాద్ విలేజ్. మేడం గారి దృష్టికి, మేడం ఒకవేళ మీరు ఇందులో సస్పెండ్ అయ్యే పరిస్థితి ఉంది, మీరు కంప్లైంట్ ఇస్తారా, మీ అందరిని కలిపి మేము కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి వారి దృష్టికి తీసుకుపోతే వారు కంప్లైంట్ ఇచ్చింది. కోడంగల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా అయింది. మధుసూదన్ యాదవ్ మరియు కొంతమంది పత్రికా సోదరులు కూడా అందులో ఉన్నారు మేడం. వాళ్ళ దగ్గర నుండి దాదాపు 90 lakhs దాకా డబ్బులు రిటర్న్ వసూలు చేయించాను నేను. అప్పుడు ఈ తిరుపతి రెడ్డి గారు ఏడున్నారు? అవును అవును, నేను కావాలంటే మీకు పాత వీడియోలు, పాత ఏమంటారు పేపర్ క్లిప్పింగ్ పంపిస్తాను చూడండి. తిరుపతి రెడ్డి గారు ఆ రోజు ఏడున్నారు? నరేందర్ రెడ్డి గారి ప్రధాన. ఇప్పుడు వాళ్ళు పదవులు అనుభవించడానికి వస్తారు తప్ప సమస్యల గురించి రారు కదా. చెప్తున్నా కదా, నేను ఆ కందల కుంభకోణంలో నేనే బయటకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది విత్ డేటాతో చెప్తున్నా. ఇంకోటి తాండూరులో డిసిఎంఎస్ మేనేజర్ షరీఫ్ గారి మీద కేసు ఫైల్ అయింది. మరి నేను అది చేపించినప్పుడు మీరు ఏడున్నారు? అదే కాకుండా మేడం, ఇదే రేవంత్ రెడ్డి గారిని 2018లో బెడ్రూమ్ తలుపులు ఎరగొట్టి ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయింది గుర్తుంది కదా. ఆ రోజు నేను వికారాబాద్ నుండి వెళ్ళి అక్కడికి వెళ్ళి లోకల్ గా ఉన్న ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, మా ఆయన పీపీ సోదరుడు కాంగ్రెస్ పార్టీ, ఆ పీపీ గారు కూడా ఉన్నారు. ఇద్దరం సపోర్ట్ చేసి వాళ్ళ కుటుంబానికి అక్క గీతక్క గారు వాళ్ళ పాప కూడా ఉన్నారు. మీకు కావాలంటే ఫోటోలు నా దగ్గర. ఏఎస్పీ అరుణ కుమార్ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేపించి మేము ఇక్కడ ఉన్న ఎస్పీ అన్నపూర్ణ గారు 1.5 month ఎలక్షన్ కమిషన్ తప్పించింది విధుల నుండి. మేము ఇంత చేసాం కదా రేవంత్ రెడ్డి గారి కోసం. తిరుపతి రెడ్డి గారికి తెలియదా? నేను కావాలంటే నేను ఫోటోలు పంపిస్తా చూడండి, ఎన్ని ఫోటోలు ఉన్నాయి తిరుపతి రెడ్డి గారు, కొండారెడ్డి గారు. మా అమ్మమ్మ ఊరండి కోడంగల్ పక్క నియోజకవర్గం. ఓకే, ఇప్పుడు ఏమంటారు వికారాబాద్ జిల్లా పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రస్తుతం కొడంగల్ పరిస్థితి ఏంది? సో అక్కడ వీళ్ళ హవా ఎందుకు నడుస్తోంది? ఫైనల్ గా వీళ్ళకి మేలు జరుగుతుందా జరగదా? మేడం ఒకటైతే చెప్తున్నా, నేను ఒక లాయర్ ని, లీగల్ గా మాట్లాడాలి, ప్రతి ఒక్క విషయం సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. ఇక్కడ కోడంగల్లో మనం దౌర్జన్యంగా మేము భూములు తీసుకుంటామనే విషయం ఇండైరెక్ట్ గా కలెక్టర్ ఆఫీస్ లో చెప్పింది కదా తిరుపతి రెడ్డి గారు. నేను ఆ వ్యాఖ్యలు ఖండించిన, అది తప్పు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అవునా మేడం? అవును. రెండోది, ఇప్పుడు నేనే చెప్తాను, నాకు 4 ఎకరాల భూమి ఉందనుకో, నా భూమి ప్రభుత్వం అడిగితే నేను రాసిస్తాను, మా తాతలు సంపాదించింది. కానీ మన వేరే ఊరిది నువ్వు భూమి ఇవ్వు అంటే చెప్పి అడగడానికి నాకెట్లా ఉంది రైతు? అవును, కరెక్టే. రైట్ లేదు, నువ్వెట్లా అడుగుతావు? అడగొద్దు. ఎందుకు ఏం చెప్తలేదు? ఆ తండాలో బిడ్డలు చెప్తున్నారు, చిన్న చిన్న పాపలు చదువుకునే పిల్లలు, 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే, బీటెక్ చదువుకునే పిల్లలు, ఆ కూతురు ఆడకూతురు చెప్తున్నారు. బుద్ధి లేదా మనకి? అవును అవును, ఆడకూతురు మనం వాళ్ళ లోపల చూసుకో, మన చెల్లెది, మన అమ్మని, మన చూసుకో, పిల్లల్ని చూసుకో. దౌర్జన్యంగా లాక్కోవడం తప్పు. ఇది ఎవరు మేడం? ఈరోజు పార్టీ హైకమాండ్ కూడా నోటీసులు పంపిస్తా, స్పీకర్ గారి దృష్టికి తీసుకుపోతా. తర్వాత మేము లీగల్ గా మేము ఎట్లా పోవాలో మాకు తెలుసు. పార్టీ గురించి మాట్లాడదామా? పార్టీలో మొన్న ఇండిపెండెంట్ గా ఉన్నారు, వాళ్ళ అన్నగారితో పాటు జడ్పీటీసీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిండ్రు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ 2009, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. రేపు ఇంకో పార్టీలు ఉంటారో పోతారో మాకు తెలియదు. మేము మా పార్టీ నా కన్న తల్లి లాంటిది కాంగ్రెస్. తప్పుడు దారిని మాకు కాంగ్రెస్ పార్టీ తప్పుదో వడ్డిస్తే మాత్రం మమ్మల్ని ఏం చేస్తాం? షకల్ తోటి పంపిస్తాం, పిసిసి అధ్యక్షుల వారితో పంపించండి, నేను సమాధానం చెప్తా. మొత్తం డేటా తీసి బయటికి చెప్తా. ఇదే కాదు, చాలా 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి మీద అని 2023 అఫిడవిట్ చూడండి. 89 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేని వ్యక్తి కొంత ప్రశ్నించద్దు ప్రజల తరఫున లాయర్ గా? 100% ప్రశ్నించవచ్చు సార్. ఇంకా వాళ్ళు మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీకే మంచిది కదా, ఫ్రీ బోర్డ్ అవుతారు, ఇంకా అడగచ్చు. మంచిది కదా, నేను చెప్తున్నా కదా, నేను లాయర్ గా నేను ఫైట్ చేస్తా. ఇంకా వీళ్ళకి రైతులకు నా దగ్గర అప్రోచ్ అయితే ఎవరు రైతులు అప్రోచ్ అయినా వాళ్ళకి ఉచితంగా బెయిల్ వేసి వాదిస్తా. అది కూడా చెప్తున్నా లాయర్ గా. బడుగు బలహీన వర్గాలకు అవసరం అయితే చెప్తున్నా కదా. నాకు నిన్ననే చెప్పిన 2 కానిస్టేబుల్ మీ గౌరవ ఎస్పీ గారు అక్కడ భద్రత కల్పించలేరు. మొత్తం ప్రతి ఒక్కరి డేటా తీసుకొని నేను మల్లికార్జున ఖర్గే గారికి, మా ఏఐసీ అధ్యక్షుల వారికి, రాహుల్ గాంధీ గారికి నేను
వారికి పంపిస్తా. అది కాదనుకున్న రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా. నేను ఇక్కడ ఇబ్బంది పెడుతున్న రైతుల కోసం నేను మాట్లాడతా. నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్న డిపార్ట్మెంట్ పెట్టుకొని తిరుపతి రెడ్డి ఏమైనా ఇబ్బందులు పెడితే దానికి కారణం తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. నాకేమైనా ఇబ్బందులు కలిగితే వాళ్ళిద్దరి మీద నేను రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేస్తా. తప్పకుండా సార్. నేను మాట్లాడే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఫైనల్ మాట చెప్తా మేడం. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ అనేది పెడుతున్నారని వచ్చింది కదా, దాని వల్ల నష్టం ఒకటి క్లియర్ గా చెప్తా మీకు. ఈ లగచర్ల విలేజ్ దగ్గరనే ఈ తాండాల దగ్గర పెడితే అక్కడ నుండి వచ్చే నీళ్లు కక్రవేణి అనే నదిలో నీళ్లు కలుస్తాయి. సార్ కమ్మగేని ఏ నది? ఏ నది? కక్రవేణి నది. కాకరవేణి అంటారు. కాకరవేణి నది. ఓకే. ఆ కాకరవేణి నది నుండి శివసాగర్ ప్రాజెక్టు యాలాలకు నీళ్లు వస్తాయి. శివసాగర్ ప్రాజెక్ట్. ఓకే. ఆ శివసాగర్ ప్రాజెక్టు నుండి ఏమైతాయి మేడం, తాగే నీళ్లు. ఓకే. మళ్ళీ తాండూరు మున్సిపాలిటీకి తాగే నీళ్లు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తాండూరు మున్సిపాలిటీకి తాగే నీళ్లు పంప్ హౌస్లు ఉన్నాయి బాగులో. ఎక్కడ? కాకినాడ నదిలో ఉన్నాయి. అక్రమే నుండి కాకినాడ నీళ్లు కలుస్తాయి. తాండూరు మున్సిపాలిటీకి నీళ్లు అందిస్తారు. నెంబర్ 2, ఇదే కోడంగల్ నియోజకవర్గంలో తాగనికే నీళ్లు లేక కాకినాడ నది నుండి పైప్ లైన్ వేసి తీసుకుపోయినారు. ఎక్కడ? చంద్రకల్ వరకు. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము చంద్రకల్ అక్కడ వరకు కూడా నీళ్లు తీసుకుపోయినారు. మరి ఈ ఒకవేళ ఫార్మా కంపెనీ విషపూరితమైన రసాయనాలు ఈ కాకరవేణి నదిలోకి వెళ్ళి శివసాగర్ లకు వచ్చి కాకినాడ నదిలో కలిస్తే ఎవరు తాగాలి? మళ్ళా విషపూరితమైన నీళ్లు ప్రజలు తాగాలి. ఎవరు ప్రజలు? కోడంగల్ ప్రజలు తాగాలి. కొడంగల్ ప్రజలు తాగుతారే. వీళ్ళకేం నొప్పి ఉంటది? వీళ్ళ ఇంట్లో మినరల్ వాటర్ ఉంటది కదా సార్. మీరు మరీ అమాయకంగా మాట్లాడతారు. అమాయకం కాదు మేడం. ప్రజల కోసం నేను ప్రశ్నిస్తా. నాకు మాణికరావు, నా గురువు మాణికరావు గారు, మాజీ మంత్రి గారు నేర్పింది. అన్యాయం జరిగినప్పుడు ఒక్కసారి స్పందించకపోతే జీవితాంతం తరాలు చచ్చిపోతాయి. 100%. ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ కార్యకర్త అయినా ఫస్ట్ ప్రజల సమస్యలు మాట్లాడితే ప్రజలే వాళ్ళకి అండగుంటారు సార్. మేడం నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కొట్లాడిన ఏం తెలుసా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వికారాబాద్ లో కట్టలేవు, మధ్యలో వదిలేసిండు. మోమిన్పేటలో కట్టలేరు, మధ్యలో వదిలేసిండు. ఓకే మేడం. కోట్పల్లి ప్రాజెక్టు రూపాయి నిధులు కేటాయించలేరు. హరీష్ రావు గారు కూడా చాలా గొప్పలు చెప్తుండ్రు కదా. ₹1 జేకా నిధులు కానీ మిషన్ కాకతీయ నిధులు కేటాయించలేదని పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎక్కడ మన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. చూసినారుగా వీడియో పంపినా మీకు. అలాంటిది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండి ₹1 పశ్చిమ రంగారెడ్డి జిల్లా కేటాయించలేరు. రోడ్లు ధ్వంసం అయిపోయిన నీళ్లు పేర్కొంటే ఇప్పుడు వారు మెతికానంద్ గారు, ఈ మాజీ ఎమ్మెల్యే గారు కానీ శాసనసభ్యులు పరిగి వీళ్ళు కానీ లక్నపూర్ ప్రాజెక్ట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడినా. తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇట్లా నాకు స్పీకర్ గారికి ఫిర్యాదు చేయలేదే. మరి మా ప్రసాద్ అన్నకు స్పీకర్ గారితో మాట్లాడే అవసరం ఏముంటే తిరుపతి రెడ్డి గారికి రాజశేఖర్ మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేదా? ఉంది సార్. మేడం వారు మాట్లాడిన మాటలకి నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నా. ఏమని? కలెక్టర్ ఆఫీస్ లో తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన విధానం మంచిది కాదు, పార్టీ డ్యామేజ్ అవుతుంది, ముఖ్యమంత్రి గారు చెడ్డ పేరు వస్తుంది. ఏం తప్పుంది మేడం? ఏం తప్పులేదు సార్. తప్పకుండా ఒకటి, మీరు ఫార్మాసిటీ బలవంతంగా భూములు గుంజుకోవద్దని చెప్పి ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మీరు మాట్లాడినారు. సో మీరు చేసింది మంచే. అక్కడ ప్రాబ్లం ఎవరికి? తిరుపతి రెడ్డికే. మీరు పార్టీ మీలాంటి వాళ్ళని పార్టీ కాపాడుకోవాలి. ఒకవేళ సస్పెండ్ చేసినా వాళ్ళకే ప్రాబ్లము, ఏం చేసినా వాళ్ళకే ప్రాబ్లం. కాబట్టి పార్టీలకు గుర్తుపెట్టుకోండి మేడం, ఇప్పటి వరకు కూడా ఎలాంటి పదవులు నేను ఆశించలేదు. స్పీకర్ గారు గతంలో మంత్రిగా ఉండ్రి. నేను కష్టపడ్డదానికి గుర్తుపెట్టుకొని, నేను కష్టపడ్డదానికి నాకు 2013లో జిల్లా అధికార ప్రతినిధిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్యామ మల్లేష్ గారు ఉన్నారు కదా, క్యామ మల్లేష్ గారికి ఏది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేరు. వారు వెళ్ళిపోయిన పార్టీలకి అప్పటి నుండి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేము కూడా జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తాం. అప్పుడు మళ్ళీ క్యామ మల్లేష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు 2022 కూడా పనిచేస్తున్నా. వాళ్ళ వల్ల నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి మీరు ఎప్పుడు ఎవరిచ్చిన పోస్ట్, మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు. ఇప్పుడు ఇవాళ మీరు ఓకే టీవీకి కాల్ చేశారు కదా, వినండి. వాళ్ళు ఓకే టీవీకి కాల్ చేసినారు కాబట్టి మళ్ళీ రేపు ఇవాళ కూడా వస్తారు ఇంటెలిజెన్స్. నేను చెప్తున్నా, నేను నిన్ననే చెప్పిన ఆ విషయమే. స్పీకర్ గారికి ఫిర్యాదు చేసిన జెన్యున్ గా ప్రజల కోసం, రైతుల కోసం, గిరిజన బిడ్డల కోసం మాట్లాడుతున్నా. మీరు మీకు నచ్చకపోతే అది మీ ఇష్టం. ఏమన్నా పార్టీ పరంగా నోటీస్ పంపిస్తే సమాధానం చెప్తాం. మీరు చేస్తున్న ఊరికే మచ్చిపుచ్చి మారడికాయ చేశారనుకో, నేను మీ ప్రతి ఒక్క డేటా మల్లికార్జున ఖర్గే గారి దగ్గర ఉంటది. ఓకేనా మేడం? జాతీయ అధ్యక్షుడు వారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర ఉంటది. ఓకే అండి సార్. మనకి టైం అయిపోతుంది. ఇంకా మనం న్యూస్ కూడా చదవాలి. సో లాస్ట్ ప్లీజ్ 1 సెకండ్ లో ఫినిష్ చేయండి.
మంచిది మేడం, నేనేం చెప్తున్నా, ముత్యాలలో 13,000 ఎకరాలు ఉందని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి కదా. అలాంటప్పుడు ఆడ ఫార్మసీ ఏర్పాటు చేసుకోవచ్చు. అభివృద్ధి అనేది నాశనం చేసి అభివృద్ధి కోరుకోవడం తప్పు మేడం. ఎక్కడ అభివృద్ధి, ఎక్కడైతే నాశనం కోరుకోకుండా అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలని నేను కోరుకోవడం తప్పు లేదు కదా. 100% లేదు. నేను మాట్లాడేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి. ఇంకోటి చెప్తాను మేడం, గతంలో రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉండ్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండ్రి, తర్వాత కేసీఆర్ గారు వచ్చింది, ఇప్పుడు వీరు వచ్చిండ్రు. అభివృద్ధి చేస్తే ప్రజలు పట్టం కడతారు, లేకపోతే బండకేసి కొడతారు. అంతే. ఫైనల్ స్టేట్మెంట్ మాత్రం అదిరిపోయింది సార్. అదే ఉంటది కదా, అభివృద్ధి చేస్తే పట్టం కడతారు, లేకపోతే బండకేసి కొడతారు అంటున్నారు. ఇంకో విషయం చెప్తానే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ గారి కాదు, నెహ్రూ గారి పీరియడ్ నుండి కానీ, నాకు చిన్నోని కానీ నాకు తెలిసింది మాత్రం రాజీవ్ గాంధీ గారి పీరియడ్ నుండి మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎప్పుడు పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం. పేదల ఇండ్లు కూలగొట్టి మేము బాగుపడతామనే ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్తున్నా మేడం, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు మీకు తెలుసు, ఆ నిర్ణయాలు మాది కాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటారు, కన్స్ట్రక్టివ్ ఉంటుంది, డిస్ట్రక్టివ్ ఉండదు. ఈ నేచర్ ఎవరిది, డిస్ట్రక్టివ్ నేచర్ అని మీరు అర్థం చేసుకోండి. ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ. చెప్తానంటే ఇందరం ఇండ్లు కట్టించినాం, గుడిచెలు కట్టించి, గుడిచెల వెంకటస్వామి ఉన్నారు కదా సార్, గుడిచెలు వేయించి గుడిచెలు ఇచ్చిండు, ఇందిరం ఇల్లు కట్టించండు రాజశేఖర రెడ్డి గారు, రాజీవ్ గురుకల్ప, రాజీవ్ స్వగృహ కట్టించారు. కానీ మేము పేద ప్రజల ఇండ్లు గురించి మేము ఏమంటారు, మేము అభివృద్ధి పేరుతో మాట్లాడుతున్నామంటే ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీ కాదు. తప్పకుండా రాజశేఖర్ గారు నాకు అర్థమైంది, మీ ఆవేదన అర్థమైంది, మీ బాధ అర్థమైంది. మీరు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, ప్రజల కోసం కష్టపడ్డారు ముఖ్యంగా. సో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకు, అంటే పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు, ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. సో మీలాంటి వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మీకు ఓకే టీవీ ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో అంటే మీరు చూడండి, ఆయన బాధ మొత్తం, అంటే కాంగ్రెస్ కార్యకర్త ఫస్ట్ ఒక అడ్వకేట్ వికారాబాద్ జిల్లా అధికార పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సో ఆయన బాధ ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ప్రజలకు ఇష్టం లేకుండా చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతా ఉంది. సో ఇది పార్టీ స్టాండ్ కాదు అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. ఒకవేళ సస్పెండ్ చేసినా పర్లేదు అంటున్నారు. ఎట్లాగో ఆల్రెడీ SOT పోలీసులు, ఇంటెలిజెన్స్ అని చుట్టూ తిరుగుతుందంట నిన్నటి నుంచి, ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో. అంటే విత్ ఇన్ ద పార్టీ వాళ్ళకి కూడా అసంతృప్తి ఉంది. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆఖరికి రేవంత్ రెడ్డి గారి మీద అసంతృప్తి ఉంది. మళ్ళీ ఈయన ఓరో కాదు, రేవంత్ రెడ్డి తోటి ఫస్ట్ నుంచి తిరిగిన వ్యక్తే, మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు కూడా అందరు పరిచయమే, అక్కడ లోకలోలే వీళ్ళంతా. సో ఇన్ని పరిచయాలు ఉన్నాక కూడా ఆయన ధైర్యంగా వచ్చి చెప్తున్నాడు అంటే ఆయన బాధ ఏ రకంగా ఉంది. ఇట్లా ఈయనకి ధైర్యం ఉంది కాబట్టి బయటకు వచ్చి చెప్పిండు. బయటికి చెప్పుకోలేనటువంటి వాళ్ళు మాకు ఫోన్లు చేసి, మేడం మా పేరు చెప్పకండి కానీ మా బాధ మాత్రం చెప్పండి అని చెప్పుకునే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు మాకు కాల్ చేసేవాళ్ళు. నిజంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఈయన కూడా చెప్పేది ఏంది అంటే 80 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద 83 క్రిమినల్ కేసులు ఉన్నాయట. మరి 83 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఎటువంటి కేసు లేని మేము ప్రజా గొంతుకగా పనిచేసినటువంటి మేము ప్రశ్నిస్తే తప్ప అంటున్నాడు. తప్పే కాదు సార్. 83 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినప్పుడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ప్రజల పక్షాన అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడి ప్రజా గొంతుకగా, ప్రశ్నించే గొంతుగా ఉండడం ఏమాత్రం కూడా తప్పు కాదు. మీరు ఎప్పుడు కూడా ప్రజల స్టాండే ఉండండి. ఎప్పుడైనా సరే, ఎవరైనా జర్నలిస్టులైనా, సోషల్ యాక్టివిస్టులైనా, రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా ప్రజల తరపున మాట్లాడితే ప్రజలే కాపాడతారు. లేదు ప్రజలనే మోసం చేస్తాం, డబ్బుల కోసం పనిచేస్తామంటే ఏది కూడా కాదు ఇక్కడ. సో ఎనీవేస్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు వాళ్ళు భయపెట్టినా భయపడకండి. సో మీ తరపున ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం నిలబడతామని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా.